జంతు బలుల గురించి ఏం చెప్పారు తెలుసా రామ? దొమ్మ మాయ కొరకు అమ్మవారికి వేట, ఇమ్మ తండ్రి ఇదేమి రిమ్మ తెగులో అమ్మవారి పేర అందరూ తినుటక విశ్వదాభిరామ. ఏ పోయేరమ్మకి ఏ జంతువుని బలి ఇవ్వకూడదు. అలా బలిస్తే వాడు మనిషే కాదు, ఆ బలి కోరుకుంటావు కానీ ఆవిడ దేవతే కాదు. ఏ దేవత ఏ అమ్మ బలి కోరనే కోరదు. వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమా చూసాం మనం, ఎన్టీ రామారావు గారికి. ఆ అందులో చెప్పాడు కదా, చదివామంటారు విజ్ఞానం పెరిగిందంటారు, మూఢత్వంతో మూగ జీవులను రాళ్లకు ఎందుకు బలిస్తారు. కాబట్టి ఈ 30 వారంలో మనం ఉన్నాం కాబట్టి మన ఊరి బాధ్యత మనం తీసుకుని ప్రతి గడపకి చెప్దాం, అయ్యా మాంసం తినొద్దు, మాంసం అంటే పెంటంట అని చెప్పాలి. మనం మాంసం అంటే ఏంటది? పెంట. మన తాత చేస్తేనేమో ఊరి చివరికి తీసుకెళ్ళి కాల్చుతున్నాం, పూడ్చుతున్నాం. కానీ ఆ కోడిని, ఆ శరీరాన్ని, ఆ శవాన్ని తెచ్చి మనం తింటున్నాం. కాబట్టి ఎవరు కూడా దయచేసి మాంసం తినదు. మీరు వరలక్ష్మి వ్రతం చేయకపోయినా పర్లేదు, అహింసా వ్రతం చేయాలి. మీరు వినాయక చవితి చేయకపోయినా పర్లేదు, అహింసా చవితి చేయాలి. ఓకే.